తెలంగాణలో ఉన్న శివసత్తులకు అందరికీ శనార్థులమ్మ, చిన్న పెద్దలకు అందరికీ. నేను నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సైదులు. ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, చివరిదాకా నా వీడియో చూడండి. పెద్దలు చిన్నలందరూ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను అడగడానికి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటిదంటే, మన శివసత్తులు అనేవాళ్ళు మనకు చాలా కాలం నుంచి ఉన్నారని, మనకు ప్రాచీన కాలం, మధ్యయుగ కాలం, నవీన కాలం, ఇప్పుడు నడిచే కాలం, ఆధునిక కాలం, నవీన కాలం అంటారు. మనకు ప్రాచీన కాలంలో చూసుకున్నట్టయితే మనకు రాయులను, పంచభూతాలను దండం పెట్టాము. మనకు మధ్యయుగానికి వస్తారు కొద్దిగా రాజుల పరిపాలన వచ్చింది కాబట్టి మనకు దేవస్థానాలు, మనకు గుళ్ళు గోపురాలు రాజులు కట్టించి శివస్థానాన్ని మనకు పెంపొందించడం జరిగింది. జోగినులు ఉన్నారు, అల్లనే మనకు వేషాలు ఉన్నారు. రాజుల కాలంలో కాలానికి ఒక దిక్కు ఉండగా మన యొక్క స్థానం అనేది నిలుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆధునిక యుగంలో కూడా డెవలప్మెంట్ అయింది. కానీ నేనేమంటానంటే, ఒక శివశక్తికి కావాల్సిన సౌకర్యాలు ఒక ప్రభుత్వం నుంచి మనం ఏం స్వీకరించుకుంటలేము అనేది నాకు ఒక బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, మనకు ఆషాఢ మాసం బోనాలు వచ్చినప్పుడు మాత్రమే శివశక్తుల క్యూ లైన్ కానీ, ఐడి కార్డ్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొడక్షన్స్ కానీ కావాలని అడుగుతున్నారు. ఓకే అండి, దానికి నేను అంగీకరిస్తూ, అది అందరికీ మనకి ఎలాంటి బల్కంపేట కానీ, గోల్కొండ కానీ, సికింద్రాబాద్ మహంకాళి కానీ, మన లాల్ దర్వాజాలో కానీ, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడన్నా గుళ్ళల్లో మనం బోనాలు చూస్తున్నాం, మన ప్రొడక్ట్ కావాలి, అది ఓకే అండి. దాంతోపాటు నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశిస్తున్నాం? ఇందులో పెద్ద సాములు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, చిన్న సాములు ఉన్నారు, పీట నడవని వాళ్ళు ఉన్నారు, పీట నడిచే వాళ్ళు ఉన్నారు, కొందరు బోనాలకు పోయేటోళ్ళు ఉన్నారు, కొందరు నడంతరాన్ని బంద్ చేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఏమంటున్నాం అంటే, అటు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఒక దేవుని నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చేతనైన సహాయం ఏదో ఒక రూపంలో మనం ఆదుకోవాలన్న నాకు విజ్ఞప్తి. ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి లావాదేవీలు వస్తాయి? మనకంటే శివస్థానానికి ఖచ్చితంగా మనకి ఇప్పుడు టెంపుల్స్లలో చైర్మన్స్ ఉంటారు, వాళ్ళ ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్లలో ఖచ్చితంగా మనకు కూడా ఒక సభ్యత్వము కావాలి. ఏ ఏరియాలో ఏ టెంపుల్ ఉంటుంది, ఆ నియోజకవర్గంలో సంబంధించిన టెంపుల్ ఉందనుకోండి, ఆ టెంపుల్లో మనకు పెద్ద స్థానంలో ఎవరున్నారో ఆ ఎండోమెంట్లో ఒక కార్యవర్గంలో మనం ఒక సభ్యులుగా చేరాలి. ఆ భగవంతుని సన్నిధిలో మనం ఉండాలి. ఎందుకు అంటున్నానని ప్రధానమైన కారణం ఏంటంటే, ఎందుకు అంటున్నామంటే, మనం ఈరోజు శివసత్తులు మనకు అమ్మవారు ఆహించి చెప్పడం వల్ల, మనము చెప్పిన విషయాలు పలానా కాడికి పోండి, గీ అమ్మవారి కాడి పోండి, గా అమ్మవారి కాడి పోండి, మీకు మంచి జరుగుతుందని చెప్పడం వల్ల ఈరోజు మనం కూడా ఒక గవర్నమెంట్కు ఆదాయాన్ని తీసుకొచ్చిన మార్గంలో మనం నడిపిస్తున్నాం. అలాంటప్పుడు శివసత్తుల యొక్క సంక్షేమాన్ని కూడా, మంచి చెడులు దృష్టి పెట్టుకొని కూడా ఈ పెద్దలందరూ కూడా తెలంగాణ